బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మొన్న జరిగిన ఫాల్ ఆల్మోస్ట్ రికవరీ అయింది. సో రేపు జరగబోయే మార్కెట్కి సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, రేపు మార్కెట్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ స్వింగ్ హై నుంచి స్వింగ్లోకి ఫిబొనాచీ డ్రా చేయాలి. ఈ ఫిబొనాచీలో మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ 0.5 అండ్ 0.6. సో ప్రెజెంట్ ఉన్న మార్కెట్కి 0.5 చాలా లాంగ్గా ఉంది. సో అందుకే 0.6 లెవెల్ కన్సిడర్ చేస్తూ ఒక సపోర్ట్ లెవెల్ డ్రా చేశాను. టాప్ సైడ్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్కి 0.7 లెవెల్ దగ్గరగా ఉంది. సో అక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేశాను. ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేయాలి. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్స్ కనెక్ట్ చేస్తూ ఒక సపోర్ట్ జోన్ డ్రా చేశాను. ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలంటే టాప్ సైడ్ ఈ క్యాండిల్స్ కనెక్ట్ అయ్యేలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. అండ్ డౌన్ సైడ్ ఈ క్యాండిల్స్ కనెక్ట్ అయ్యేలా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. అండ్ అలాగే డౌన్లో ఈ 3 స్వింగ్ లోస్ని కనెక్ట్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ఒకవేళ రేపు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని బయ్యర్స్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. సో మ్యాక్సిమం మార్కెట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని రిజెక్ట్ అయ్యి బయ్యర్ స్టాప్ లాస్ హిట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అండ్ సపోర్ట్ జోన్ని బ్రేక్ చేసిందంటే డౌన్ సైడ్ మొమెంటం పాసిబుల్ అవుతుంది అప్ టు ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసే వరకు. ఒకవేళ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి ఈ జోన్ బ్రేక్ చేయలేకపోతే ఈ జోన్ బేస్ చేసుకుని అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది.